ఈ డేటా అనంతపూర్ అండ్ హైదరాబాద్ బోత్ వచ్చింది. సో పవర్ బిఐ బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఈ కాన్సెప్ట్ అంతా విజువలైజేషన్ కంప్లీట్ కాకముందే యాడ్ చేసుకోవాలి. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు పవర్ బిఐ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. సో పవర్ బిఐ ఫస్ట్ మీకు రన్ అవ్వాలి అంటే పవర్ బిఐ ఇన్స్టలేషన్ జరగాలి కదా. ఇన్స్టలేషన్ ప్రాసెస్ కోసం ఒక డైరెక్ట్గా ఈజీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ విండోస్ 10, 11 అంటే విండోస్ ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో అయితేనే వర్కౌట్ అవుతుంది. మ్యాక్ ల్యాప్టాప్స్ ఇలాంటి ఆండ్రాయిడ్ ల్యాప్టాప్స్ లో అయితే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ బిఐ మీరు వర్క్ చేసే ముందు ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను, మీకు బేసిక్ నాలెడ్జ్ ఎక్సెల్ లో ఉండాలి, ఎస్క్యూఎల్ లో ఉండాలి. అప్పుడే మీరు పవర్ బిఐలో నావిగేషన్స్, విజువలైజేషన్స్ అంటే పవర్ బిఐ టూల్ అంతా కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలుగుతారు. Okay, so without any delay, let us start the Power BI class 1. So today we are starting the Power BI class. మీరు పవర్ బిఐ ఇన్స్టలేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి స్టార్ట్ బటన్ లోకి వచ్చేస్తుంది. పవర్ బిఐ డెస్క్టాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టుడే విండోస్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో విండోస్ లో ఫస్ట్ హోమ్ అండ్ ఓపెన్ ఉంటుంది కదా. హోమ్ బటన్ క్లిక్ చేసి గో ఫర్ బ్లాంక్ రిపోర్ట్. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం బ్లాంక్ రిపోర్ట్ యూజ్ చేస్తున్నాము. సపోజ్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుంటే ఎక్సెల్ వర్క్ బుక్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కి వెళ్ళొచ్చు. గెట్ డేటా ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇది పైథాన్ కావచ్చు, జావా, వేరే సోర్సెస్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా బ్లాంక్ రిపోర్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నో బ్లాంక్ రిపోర్ట్ చూడండి, ఇది ఎంటైర్ గా పవర్ విండో. సో ఈ పవర్ విండోలో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి క్లియర్ గా గెట్ డేటా, నెక్స్ట్ ఎక్సెల్ వర్క్ బుక్, వన్ లేక్ డేటా హబ్ వచ్చేసింది, ఎస్క్యూఎల్ సర్వర్, ఎంటైర్ డేటా, డేటా రివర్స్ అండ్ రీసెంట్ సోర్సెస్. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ రిగార్డింగ్ టు ద డేటా బేసెస్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కో పైలట్ కనిపిస్తుంది కదా. ఈ సెక్షన్ మొత్తం కూడా మీకు లాంగ్వేజెస్ అంటే పైథాన్ ఇలాంటివి కావాలన్నప్పుడు ఈ సెక్షన్స్ యూజ్ చేస్తాం. సపోజ్ మనము డేటా బేసెస్ యూజ్ చేస్తుంటే ఈ సెక్షన్స్ యూజ్ చేస్తున్నాం. టుడే ఫస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎక్సెల్ వర్క్ బుక్. క్లిక్ చేయండి. నేను ఎక్సెల్ లో ఆల్రెడీ లీన్స్ అని ఒక డేటాబేస్ రెడీగా పెట్టుకున్నాను. సో క్లిక్ చేసుకోండి అండ్ ఓపెన్. సో నేను ఆ లీవ్స్ అనే డేటాబేస్ లో మొత్తం నాకు 4 టేబుల్స్ ఉన్నాయి. 4 టేబుల్స్ లో టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ఇలా నా దగ్గర 4 షీట్స్ అండ్ 4 టేబుల్స్ ఉన్నాయి. సో ఐ విల్ గో ఫర్ టేబుల్ 1. టేబుల్ 1 కి వెళ్తున్నాను. ఇది నా టేబుల్ డేటా అన్నమాట. కింద అబ్జర్వ్ చేయండి, లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని కనిపిస్తుంది. లోడ్ చేయండి అండ్ ట్రాన్స్ఫార్మ్ బోత్ హ్యాస్ టు బి క్లిక్. 2 క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ డేటా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 డెస్క్టాప్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ వన్ ఇస్ ద మెయిన్ డెస్క్టాప్. పైన కనిపిస్తా ఉండేది మెయిన్ డెస్క్టాప్ ఇది. నెక్స్ట్ కింద కనిపిస్తా ఉండేది నావిగేటర్ డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ అన్ని మనం క్రియేట్ చేస్తాం. నా అబ్జర్వ్ చేయండి, నేను ఏదైతే ఎక్సెల్ లో ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫీల్డ్ నేమ్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. సో మీరు ఆ ఫీల్డ్ నేమ్స్ అవసరం అనుకుంటే అన్ని ఫీల్డ్ నేమ్స్ అలాగే పెట్టుకుంటారు. సపోజ్ కొన్ని ఫీల్డ్ నేమ్స్ మనకు వద్దు, నావిగేషన్ కి అవసరం లేదు, విజువలైజేషన్ కి అవసరం లేదు అంటే సింప్లీ దీనిపైన రైట్ క్లిక్ చేసేసి వీ క్యాన్ రిమూవ్. ఆ ఫీల్డ్ నేమ్ ని రిమూవ్ చేసేసేయచ్చు. ఇదిగోండి, రిమూవ్ ఫర్ అదర్ కాలమ్స్ ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదు డూప్లికేట్స్ ఉన్నా కూడా రిమూవ్ చేయొచ్చు. ఎర్రర్స్ ఎక్సెల్ లో ఉండే ఎర్రర్స్ ని కూడా మీరు ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. సపోజ్ ఏమి రిమూవ్ చేయాల్సిన పని లేదు, రీనేమ్ చేస్తే చాలు అంటే రీనేమ్ యూజ్ చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ ఫర్ శాంపుల్ రిమూవ్ అని ఒక్కటి యూజ్ చేస్తున్నాను. ఇలాగా మీకు ఏమేమైతే ఫీల్డ్ నేమ్స్ అవసరం ఉంటాయో అవన్నీ యూజ్ చేసుకోండి, మిగతా రిమూవ్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నామంటే ఎక్సెల్ లో ఇక్కడ క్రియేట్ చేసినవి సపోజ్ డేటా టైప్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా కూడా మనం చెక్ చేయాలి. ఫర్దర్ క్లిక్ చేసేసుకొని దీంట్లోకి ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి డేటాబేస్ ఎలా ఉంది, ఈ డేటాబేస్ ఏమైనా స్ప్లిట్ అయిందా ఇది కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి.
దీనికోసం చేంజ్ టైప్ డెసిమల్ నెంబర్ కి మార్చాలంటే అది ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫాదర్ నేమ్ కరెక్ట్ గా టెక్స్ట్ ఉంది కాబట్టి మార్చాల్సిన పని లేదు. సో టెక్స్ట్ కరెక్ట్. సపోజ్ ఫోన్ నెంబర్ చూడండి, ఫోన్ నెంబర్ రైట్ క్లిక్ చేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ టైప్ హోల్ నెంబర్ అని ఉంది. మీకు ఓకే అనిపిస్తే మేక్ ఇట్ యాజ్ ఓల్ నెంబర్, లేదు అంటే డెసిమల్ నెంబర్ కి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ వీ క్యాన్ చేంజ్ ద డేటా టైప్. డేటా టైప్ చేంజెస్ ఇన్ ద పవర్ బిఐ మస్ట్. ఎక్సెల్ డేటాబేస్ షీట్ లో కొంచెం అటు ఇటు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ పవర్ బిఐకి వచ్చిన తర్వాత మనం తీసుకుంటున్న డేటాబేస్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇఫ్ నెసెసరీ అక్కడ చేంజ్ చేయకపోయినా ఇక్కడికి వచ్చి మనం డేటాబేసెస్ కూడా చేంజ్ చేసుకుంటాం. ఓకే, నౌ ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ చేంజెస్, ఈ చేంజెస్ అన్ని చేసిన తర్వాత క్లోజ్ అండ్ అప్లై. ఫైల్ కింద కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తాం. అప్లై అండ్ క్లోజ్. సో లోడ్ అవుతుంది. లోడ్ అయ్యేటప్పుడు లోడింగ్ ద డేటా టు మోడల్, డేటాని మోడల్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎంటైర్ థింగ్ ఇప్పుడు లోడ్ అయిపోయింది. ఓకే, ఇది లోడ్ అయినాక దిస్ ఈస్ బికమ్ యాజ్ ఎ నావిగేటర్. అబ్జర్వ్ చేయండి, ఇట్ బికమ్ యాజ్ ఎ పవర్ క్వెరీ ఎడిటర్. ఇంతకు ముందు అది ఉండేది డేటాబేస్, ఇప్పుడు ఇది పవర్ క్వెరీ ఎడిటర్ గా మారిపోయింది. ఓకే, ఇదంతా ఓకే అయిన తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. నౌ క్లోజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత వి నీడ్ టు బిల్డ్ ద విజువలైజ్ డేటా. విజువలైజ్ డేటా క్రియేట్ చేసినాక మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. ఇవి రిపోర్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే టేబుల్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే మోడల్ వ్యూ క్రియేట్ చేయొచ్చు, అదర్వైజ్ డేటాబేస్ క్వరీ వ్యూ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డేటా సోర్స్ అండ్ ఇక్కడ యాడ్ అవ్వాలి కదా. మన డేటా సోర్స్ యాడ్ అయింది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఫీల్డ్ నేమ్స్ వచ్చాయి. ఓకే, ఆఫ్టర్ దట్ నౌ కమింగ్ ఫర్ ద విజువలైజేషన్. విజువలైజేషన్ లో ఏరియా చార్ట్ తీసుకొని ఏరియా చార్ట్ ని బిల్డ్ చేస్తాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్ ఫర్ అవర్ పవర్ బిఐ. సో పవర్ బిఐ బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ తో వచ్చేస్తుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫిల్టర్ చూపిస్తాను. నేను ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాక ప్లేస్ పక్కన బిల్ట్ ఇన్ ఫిల్టర్ ఇది క్లిక్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ అయి ఉంటుంది కదా, ఫస్ట్ సెలెక్ట్ ఆల్ రిమూవ్ చేయండి. నౌ మీకు ఏదైతే ప్లేస్ కావాలో అది ఒక్కటే క్లిక్ చేసి ఓకే చెప్పేసేయండి. ఆటోమేటిక్ గా ద డేటా ఓన్లీ అనంతపూర్ డేటా ఒకటే వచ్చింది చూడండి. సపోజ్ చూడండి, ఇంకొకసారి క్లిక్ చేస్తున్నాను. మీకు 2 డిస్ట్రిక్ట్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చేయండి. సో ఈ డేటా అనంతపూర్ అండ్ హైదరాబాద్ బోత్ వచ్చింది. సో పవర్ బిఐ బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఈ కాన్సెప్ట్ అంతా విజువలైజేషన్ కంప్లీట్ కాకముందే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో చూసారు కదా పవర్ బిఐ క్లాస్ 1. ఈ క్లాస్ లో మనం ఏం చేసాము, ఎక్సెల్ నుంచి డేటా సోర్సెస్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, నావిగేషన్ ఎలా చేయాలి, ఇంతవరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేను ప్రీవియస్ గానే ఎక్సెల్ షీట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. సో మీరు కూడా ఎక్సెల్ లో కొన్ని షీట్స్ పెట్టుకోండి, ఎస్క్యూఎల్ లో కూడా కొన్ని షీట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ డేటాబేస్ సోర్స్ యాడ్ చేసుకుంటే మీకు నావిగేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.